హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ రాజా ఛానల్. ఇప్పుడు మనం మైసూర్ పప్పు అదే ఎర్రపప్పుతో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఎర్రపప్పు హెల్త్కి చాలా మంచిది. ఈ ఎర్రపప్పుతో పప్పు అంటే ఇష్టపడని వారు ఇలా పొంగనాలు చేసుకుని చూడండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం గరం మసాలా, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లి, కొత్తిమీర తరుగు వేసుకుని కొంచెం సాల్ట్ వేసి దానిపై కాసింత నిమ్మరసం పిండుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఎప్పుడు మినపప్పుతోనే కాకుండా ఓసారి ఇలా ఎర్రపప్పు వేసుకుని ఇలా తయారు చేసుకుని చూడండి. వీటిని చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ చూద్దాం. వీటి కోసం మనం తయారు చేసుకునే ముందు రోజే ఎంతైతే బియ్యం తీసుకుంటామో అంత ఎర్రపప్పు తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. ఇందులో నేను కాసిన్ని మెంతులు కూడా వేసుకున్నాను. ఇలా మెంతులు వేసుకోవడం వలన పొంగనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇలా నానిన తర్వాత నీటిని వంపేసి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొన్ని మరమరాలు వేసి మిక్సీ పట్టుకోండి. మరమరాలు వేయడం వలన పొంగనాలు క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా అంతే, దోశకైనా పొంగనాలకైనా మిక్సీ పట్టేటప్పుడు ఇలా మరమరాలు వేసుకుంటే వాటి రుచి బాగుంటుంది. ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పిండిని మరీ మెత్తగా కాకుండా రవ్వలు రవ్వలుగా మిక్సీ పట్టుకోండి. అలా రవ్వలు రవ్వలుగా మిక్సీ పట్టడం వలన పొంగనాలు క్రిస్పీగా ఉంటాయి. ఇందులో ఎర్రపప్పును వాడాం కాబట్టి పిండి కలర్ కూడా కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం వంట సోడా వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కనుంచుదాం. దీనిని ఒక 5-6 గంటల పాటు పక్కకుంచండి. మనం ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు మూత తీసి బాగా కలుపుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకుని పొంగనాలు వేసేసుకుందాం. పొంగనాలు వేసే ముందు ఈ పిండిలో ముందుగా కొంచెం వాము, చిటికెడు పసుపు, సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, వాటితో పాటే సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ పిండిలో వేసేసానండి. వీటన్నింటిని వేసి కలిపిన తర్వాత ఉప్పు సరిపోకపోతే చూసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ పెనం ఉంచి అందులో కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు పిండితో ఇలా పొంగనాలు వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత దీనిపై ఒక ప్లేట్ ఉంచుదాం. అవి బాగా కాలేంత వరకు ప్లేట్ ఉంచి
కాలిన తర్వాత ప్లేట్ తీసేసి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని పొంగనాలను ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కు తిప్పుకుందాం. చూడండి, పొంగనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎర్రగా ఎంత మంచిగా వచ్చాయో. మెంతులు మరమరాలు వేయడం వలన వాటికి ఈ కలర్ వస్తుంది. ఇలా అన్ని తిప్పి ఇంకో సైడు కూడా బాగా కాలనిద్దాం. ఇంకో సైడు కూడా ఎర్రగా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అటు ఇటు ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ఓసారి తప్పక ట్రై చేసి చూడండి. మినపప్పుతో కంటే ఇలా ఎర్రపప్పుతో చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను చూడండి. లోపల వైపు కూడా మంచిగా కాలి ఫ్లఫీగా కనిపిస్తున్నాయి. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.